మనము బ్రతికుండడం దేవుని యొక్క దయ, కృప చేసే కార్యాలు వేరే ఉన్నాయి. దయ, మనకు ఆరోగ్యం ఉండడం దేవుని యొక్క దయ. కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఆయన సన్నిధిని మనం ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనము మన ఇంట్లో నుండి ఎవరింట్లోకి వచ్చాము? ఏ దేవుడు? యేసు ప్రభు ఇంట్లోకి వచ్చినాం. ఇప్పుడు మనతో పాటు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఏడున్నాడని తెలిసి ఆలస్యంగా ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఎన్టీ రామారావుని నేను ఎప్పుడు చూడలే. ఆయన ఎలక్షన్ కోసం వస్తే దాన్ని దిక్కారు. నేను మీటింగ్ కూడా ఈసిపెట్టి పరిగెత్తిన ఆయన చూసేకి. జనం తోసి నాశనం బట్టి ఇచ్చేసిరి. నేను వెనక్కి వచ్చేటప్పుడు అడిగిరి, చూసినావని. ఏంది చూసేది? ఆ జనం ఏంది, ఆ జనం అట్లా వచ్చినారు అని చెప్పని. ఆయన మాటలు ఏంటి అంతే, అదొకటి తెలుసు నాకు. ఆయన చూడలేదంటే ఆడన్నాడు నాతో, ముందుగా పోయిండల్లా అని అన్నాడు. అది పాయింటే. ముందుగా పోయింటే ఆడు కూర్చుందు, ముందర కూర్చుందు, మూతి చూసిందు. ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉండు. కాబట్టి దేవుడు ఈడు ఉన్నాడని తెలిస్తే మనం ఎట్లా రావాలా? ముందుగా రావాలా. వచ్చి ఆయన సన్నిధానంలో ఆయన ముఖాన్ని చూసేదానికి మనం నేర్చుకోవాలి. ఆయన మాట్లాడతాడు. ఆయన ఎవరు? మాట్లాడే మన దేవుడు మూగోడా? జీసస్. మీరు మాట్లాడరా అంటే అంటాడు, బుద్ధి లేనోడా, నీకు మాట ఇచ్చింది నేను మాట్లాడమంటావేందిరా? నీకు కళ్ళు ఇచ్చింది నేనే. బైబిల్ అంటది, కంటినిచ్చిన దేవుడు కానక మానునా, చెవినిచ్చిన దేవుడు వినక మానునా అంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మాట్లాడాలా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఆయన వింటూ ఉంటాడు. ఎవరు వింటూ ఉంటారు? యేసయ్య వింటాడు. ఏందిరా నా కొడుకు ఇట్లా మాట్లాడతాడు అనుకుంటాడు. ఒరే నా కూతురేంది ఇట్లా మాట్లాడుతుంది అని అనుకుంటాడు. అందుకని ప్రభు ముందే చెప్పినాడు, కంటినిచ్చినవాడు కానకుండునా, చెవినిచ్చినవాడు వినకుండునా, నోరిచ్చినవాడు మాట్లాడకుండునా. కాబట్టి ఈ నోరిచ్చిన దేవుడు మన అందరితో ఒకేసారి మాట్లాడతాడు. మన చేత కాదు అది. నేను ప్రదీపన్నతో మాట్లాడితే అది జేమ్స్ అన్నకు సంబంధించి ఉండదు. జేమ్స్ అన్నతో మాట్లాడితే అది ప్రదీపన్నకు సంబంధించి ఉండదు. ఒకరితోనే నేను మాట్లాడగలను. దేవుడు మాట్లాడితే ఒకేసారి ప్రపంచం అంతటికీ ఆయన అర్థమైపోతుంది. అట్లా మాట్లాడేస్తాడు దేవుడు. మనం ఎక్కడికి వచ్చినామంటే ఆయన ఇంట్లోకి. ఎక్కడికి వచ్చినాము? యేసు ప్రభు ఇంట్లోకి వచ్చినాం. మనం ఎవరింటికన్నా పోతే ఆ ఇంట్లో మొదట ఏం చేస్తామంటే తలుపు తడతాం. తలుపు తడితే వాళ్ళు ఎవరు రాకపోతే ఏం చేస్తాము? ఆ ఇంట్లో వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాం. పిలిచి, ఎవరు లేరా ఇంట్లో? ఏటికి పోయినాడు? రే రమణ, నీ ఏడపోయినావురా? నేను ఆడ అంటాడు, బాత్రూంలో ఉంటే అందుకు లేటుగా వచ్చినాను. ఏరా అట్లా అరుస్తావు? ఈది కనిపించేటట్టు అట్లా అరిచేది ఎందుకు అని వచ్చి తలుపు తీస్తాడు. మరి ఎంతసేపు రా నేను బయట నిలబడేది అని అంటామా లేదా? అంటాం. దేవుని ఇంట్లోకి వచ్చిన తరువాత ఆ కృపగల దేవుణ్ణి మనము పిలాల. ప్రభా, మీ ఇంట్లోకి వచ్చినాను, దయచేసి నన్ను పిలవండి, నన్ను రమ్మనండి. ప్రభువుని పిలిస్తే చూడు, రమణ లోపలికి మనల్ని పిలిచి, రేయ్ ఎందుకు అట్లా అరిచినావు? కూసో, నీళ్ళు తాతావా? కాఫీ పెడుతున్నా? ఏమే ఈయనకి కాఫీ అంటే పెట్టు, అరిసి వచ్చినాడు పాపము అని అంటాడు. కాబట్టి భార్య ఏం చేస్తుంది? కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏమండి ట్రెండి, ఎవరైనా అంటే వాడు నా పాత స్నేహితుడులే అంటాడు. ఏమంటాడు? పాత స్నేహితుడు అని. అప్పుడు ఏమంటుంది? అందుకే ఆయన అట్లా వచ్చింది అని. మనమంతా పాత కొడుకులు. మనం దేవునికి పాత గొడుగులు కాదు, పాత చాన్నాళ్ళయింది మనం పుట్టి.
పాత కూతుళ్ళు, చాలా రోజులైంది మనం పుట్టి, కాబట్టి తండ్రి దగ్గరికి వచ్చిన తరువాత ఆయన మనకు మంచి సన్మానము చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుండి ఎప్పుడు మీరు ఆలోచించాల్సింది, యేసు ప్రభువుల వారి ఇంటికి నేను వెళుతున్నాను. నాకంటూ భూమి మీద ఒక ఇల్లు ఉంది, అది గుడిసో పాకో బిల్డింగో ఏదో ఒకటి ఉంది, గుడిసి. దాంట్లో నుండి నేను యేసు ప్రభు ఇంటికి వెళుతున్నాను. ఆయన నేను ఇద్దరు కొంతసేపు మాట్లాడుకోవాలా. హల్లెలూయా. ఆ మంచి ఆలోచనతో ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ప్రతి వారితో కూడా మాట్లాడతాడు. ఆయన మీరు నమ్మండి, ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేటప్పుడు ఆయన అనుకుంటాడు, అనుకుని ముందుకు రా స్వామి అంటే, వద్దులేరా నువ్వు సస్తావు కానీ నేను చెప్పింది నువ్వు అంటాడు. చాలా ఏడ్చుకుంటాను నేను నిజంగానే, ప్రభా నువ్వు నాతో ఉన్నావు అని చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. నువ్వు ఆత్మీయతలో ఎంత ఎదిగినావో పరీక్ష చేసుకో అని చెప్పి కొన్ని వాక్యాలు నన్ను చదవమన్నాడు. చదివితే వాక్యానికి నేను పరీక్ష చేసుకుంటే అంత ఎదిగినట్లు కనిపించలేదు. అప్పుడు కూడా ఏడ్చుకున్నా, ఈ ఎదుగుదల నాకు దయచే ప్రభా అని దుఃఖం వేసింది నాకు. తర్వాత ఈరోజు ప్రార్థన కూడా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, నువ్వు అసలు నమ్మకస్తుడేనా అని అన్నాడు. యథార్థం చెప్తా ఉన్నాను, నాకు నిజంగా నేను నమ్మకస్తుడే అన్నాను. సరే ఆ వాక్యాలు చెప్తాను విను, ఆ వాక్యాల ప్రకారంగా నువ్వు ఉన్నావో లేదో చూసుకో అన్నాడు. ఆ వాక్యాలు చెప్పినప్పుడు నాకు నిజంగా ఏడుపు వచ్చింది. నేనేమో నమ్మకస్తుడు అనుకుంటున్నాను, ఆయనేమో ఎన్నో విషయాల్లో నువ్వు నమ్మకస్తుడు కాదని నాకు చెప్తా ఉన్నాడు. అది నాకు చాలా దుఃఖం వేసి ఆ విషయాలు మీకు కూడా చెప్పాలని చెప్పి నాకు ఆశ. ఎందుకంటే మనమందరం ఆయన ఇంట్లో ఉన్నాం, మనమందరం ఆయన కూతుర్లు, ఆయన కొడుకులు, మనమందరం కూడాను నమ్మకంగా ఆయన దగ్గర బ్రతకాలని ఆశ. ఆయనకు ఆశ. ఎవరికి ఆశ? యేసయ్యకు ఆశ. కాబట్టి ప్రభువు పిల్లలుగా మనము ఈరోజు నేను దేవుని దగ్గర నమ్మకస్తుడనేనా నమ్మకస్తురాలేనా అనే ఆలోచనతో మనం దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్య ప్రకారంగా నేను లేను అనుకుంటే ఆయన్ను క్షమించమని అడిగి ఆ వాక్య ప్రకారంగా మారటానికి మనం ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. అంతే. దేవుడు ఎప్పుడు మన మీద కోపపడేవాడు కాదు, దేవుడు ఎప్పుడు మనల్ని శపించేవాడు కాదు, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించేవాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించేవాడు. నేనెంత చెడ్డోడైనా, ఎంత అపనమ్మకస్తుడైనా, ఎంత అవిధేయుడైనా నా మీద నుండి ఆయన ప్రేమ ప్రక్కకు వెళ్ళదు. హల్లెలూయా. పోదు. కాకపోతే నన్ను సరిచేయటానికి హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఏదో ఒక చిన్న దెబ్బ కొట్టి నువ్వు మారాలి అని అంటాడు, కానీ నాశనానికి మాత్రం మనల్ని అప్పగించాడు. అందుకే మనం బ్రతికున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను నా దేవుని ప్రేమ నా నుండి తొలగిపోలేదు. నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించమన్నాడు. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో, మందిరానికి వచ్చేటప్పుడు నేనేం చేస్తానంటే, నాకు సామేలు సెంటు తీయించినాడు, ఆ సెంట్ అంతా రాసుకున్నా. ఆవిడ నవ్వుకుంటా అన్నాడు, ఈ నాయన ఏం మనిషిరా అన్నీ చెప్తాడు, సెంటు గొడవ తీసి ఇచ్చినాడు. సెంట్ రాసుకున్నా. జేమ్స్ అన్నకు సెకండ్ ఇచ్చిన, వాసన వచ్చిందో లేదో తెలీదు. పనీకి సెకండ్ ఇచ్చిన, వాసన వచ్చిందో లేదు. జోయల్కి సెకండ్ ఇచ్చిన, వాసన వచ్చిందో లేదు. నేను కావాలని వాసన రావాలని చేతులకు పూసుకున్నా. వాళ్ళు నాయన ఇది మంచి వాసన ఉంది ఎక్కడ దీన్ని ఒక్కరు అడగలే. అయితే నాకు గమ్మ అని నాకు వాసన వస్తూ ఉంది. నిజం. ప్రతి వన్ వచ్చినాడు, టైం అయిపోయింది రా నాయన, భలే వ్యవహారాలు చేస్తూ ఉండేవాడు అన్నాడు. ఓయమ్మో. ఆ లోపల భవిష్య వచ్చినాడు, నువ్వు వస్తావా రావా అన్నాడు. ఊరి నాయనో
అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసినాను పైకి. ఆ విధంగాను దేవునికి స్తోత్రాలు. దేవుడు చాలా మంచోడు. దేవుడు చాలా మనం ఏం రాసుకుంటామో ఆ వాసన ఇతరులకి వస్తుంది. మనలో ఏముంటుందో అది ఇతరుల మీద ఆ ప్రభావం ఉంటుంది. అందుకని దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను కూడా అందరినీ ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమ అనే వస్త్రము కింద మనమంతా ఉండాలి. ఏ వస్త్రము కింద? అనే వస్త్రముతో మనం కప్పుకొని ఉండాలి. సంఘం అంతా కూడా వాళ్ళని చూసి ముఖం చాటేసుకునేది, వీళ్ళని చూసి ముఖం చాటేసుకునేది అట్లా చేస్తే నీ మీద ప్రభువు కప్పిన ప్రేమ అనే వస్త్రంలో నుండి బయటకు వచ్చి నువ్వు కోతి పిల్లలాగా కూర్చున్నావు అని దాని అర్థం. బయటికి రాకూడదు. ఆ వస్త్రము కిందే మనం ఉండాలి. మనం అందరినీ క్షమించాలి. మనం అందరినీ క్షమించాలి. దయచేసి గమనించాల్సింది, ఆ విధంగా చేస్తేనే మనము క్షమాపణ అనే వస్త్రము మన మీద కప్పినాడు ప్రభుల వారు. కాబట్టి అందరినీ క్షమించాలి. అప్పుడు ప్రభు అంటాడు, నా బిడ్డ నాలాగా చేస్తూ ఉన్నాడు, నా కూతురు నాలాగా చేస్తూ ఉంది, నా కుమారుడు నాలాగా చేస్తూ ఉన్నాడు, చాలా సంతోషిస్తాడు.